హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 10 సబార్డినేట్కి సంబంధించిన 50 MCQs అనేవి డిస్కస్ చేసుకుందామండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఫర్ ద సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ద అండర్టేకింగ్ లీడర్షిప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ reorganized into 28 districts including the new districts of Markapuram and Polavaram. Which organization released the map of Andhra Pradesh featuring these new districts? పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కాపురం మరియు పోలవరం నూతన జిల్లాలతో కలిపి 28 జిల్లాలు ఏర్పాటు కాగా నూతన జిల్లాల యొక్క ఆంధ్రప్రదేశ్ పటమును విడుదల చేసిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మన కొత్త ఏపీ స్టేట్ మ్యాప్ని రిలీజ్ చేశారు అని అడుగుతున్నారండి. సో మనం చూసుకుందాము. ఆంధ్రప్రదేశ్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండి. ఎవరు రిలీజ్ చేశారు ఈ మ్యాప్ని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు మన ఒక 28 డిస్ట్రిక్ట్స్తో కలిపిన కొత్త మ్యాప్ని రిలీజ్ చేశారండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. సో మరి సెకండ్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఈస్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంగా అతిపెద్ద జిల్లా ఏది అని అడుగుతున్నారు. సో 2025లో మనకి ఏపీ స్టేట్లో రీఆర్గనైజేషన్ అనేది జరగడం జరిగిందండి. 2025లో రీఆర్గనైజేషన్ అనేది జరిగింది. సో దాని తర్వాత మనకి కడప డిస్టిక్ అనేది లార్జెస్ట్ డిస్టిక్ అండి. ఏరియా వైజ్ కానీ బార్డర్ షేర్ చేసుకునే దాంట్లో కానీ విలేజెస్లో కానీ అన్ని దానిలలో మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్ అనేది లార్జెస్ట్ డిస్టిక్గా మారింది. సో మనకి ఏ జిల్లాలతో బార్డర్ పంచుకుంటుందంటే 5 డిస్టిక్స్తో బార్డర్ అనేది పంచుకుంటుందండి. మొట్టమొదటి డిస్టిక్ వచ్చేసి మనకి చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, దాని తర్వాత 4th డిస్టిక్ చూసుకుంటే మనకి ప్రకాశం అండి. ఫిఫ్త్ డిస్టిక్ చూసుకుంటే మనకి కర్నూలు జిల్లా. ఈ 5 జిల్లాలతో మనకి బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది కడప డిస్టిక్. మొత్తం మనకి 793 గ్రామాలు అనేవి కడప జిల్లాలో ఉన్నాయండి. కడప జిల్లా పరిధిలో 793 విలేజెస్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది రెడ్ శాండిల్వుడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్కరెక్ట్? Red sandalwood is the most valuable type of timber, is also referred as red gold. It does not grow anywhere else in the world except in Andhra Pradesh. The scientific name of red sandalwood is Xanthanum album. The red sandalwood is predominantly found in Seshachalam hills. So మనకి ఏవి స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేవి ఇప్పుడు చూద్దామండి. కలపల్లో అత్యంత విలువైనది ఎర్రచందనం కాగా ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా పెరగదు. ఎర్రచందనం శాస్త్రీయ నామము శాంతలం ఆల్బమ్. ఎర్రచందనం శేషాచలం కొండలో బాగా కనిపించును అని చెప్తున్నారండి. సో మనకి దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే రెడ్ శాండిల్వుడ్ ఒక సైంటిఫిక్ నేమ్ అనేది శాంతలం ఆల్బమ్ కాదు అండి అది. సో అది ఏంటి అనేది ఏంటంటే దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే టెరోకార్పస్ శాంటాలినాస్. సో దాని సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే మనకి టెరోకార్పస్ శాంటిలినస్ అనేది దాని సైంటిఫిక్ నేమ్ అండి. శాంటలం ఆల్బమ్ అనేది కాదు కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. విచ్ నేషనల్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రినౌడ్ ఫర్ ఇట్స్ ఎండేంజర్డ్ గోల్డెన్ గీకో అండ్ స్పాటెడ్ డియర్? ఆంధ్రప్రదేశ్లోని ఏ జాతి ఉద్యానవనం అంతరించిపోతున్న బంగారు బల్లి మరియు మచ్చల జింకను
ప్రసిద్ధి చెందినది అని అడుగుతున్నారు. సో మనకి ఏ నేషనల్ పార్క్లో బంగారు బల్లి అలాగే మచ్చల జింక ఈ రెండు ఎండేజర్డ్ గోల్డెన్ గీకో మరియు స్పాటెడ్ డియర్ అనేవి ఏ నేషనల్ పార్క్లో ఉన్నాయి అని అడుగుతున్నారు. సో మరి ఆప్షన్ చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, కొరింగా నేషనల్ పార్క్, పాపికొండలు నేషనల్ పార్క్ అలాగే మరియు రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అండి. ఎక్కడ ఉన్నాయి ఆ రెండు యానిమల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఉన్నాయండి. ఇది మనకి ఎక్కడ ఉంది అంటే తిరుపతిలో ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది ఉంది. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఈస్ ద మేజర్ వాటర్ బాడీ సిచ్యువేటెడ్ టు ఈస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున ఉన్న ప్రధాన జలవనరులు ఏవి అని అడుగుతున్నారు. సో మనకి చిలికా లేక్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ మరియు ఇండియన్ ఓషన్. మనకి ఏ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వాటర్ బాడీ ఉంది అని అడుగుతున్నారు. మేజర్ వాటర్ బాడీ ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నారు. ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న మేజర్ వాటర్ బాడీ ఏంటి అని అడుగుతున్నారండి. సో మరి ఆప్షన్స్ ప్రకారం మనం చూసుకుంటే చిలికా లేక్ అనేది మనకి నార్త్ ఈస్ట్ ఆఫ్ ఏపీ, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది ఈ చిలికా లేక్ అనేది. మరి బే ఆఫ్ బెంగాల్ అనేది మనకి ఈస్ట్ సైడే వస్తుందండి. సో మనకి ఇండియన్ ఓషన్ సౌత్ డైరెక్షన్లో ఉంటుంది ఏపీకి. మరి మనకి అరేబియన్ సీ అనేది మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉండేది ఏది అంటే మనకి అరేబియన్ సీ మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో మనకు అడిగింది ఈస్ట్లో కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. బే ఆఫ్ బెంగాల్ అనే వాటర్ బాడీ మనకి ఈస్ట్ సైడ్లో ఉంటుంది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వేర్ ఆర్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ చూసుకుంటే మనకి రాయలసీమ, శేషాచలం ఫారెస్ట్, గోదావరి అండ్ కృష్ణా డెల్టాస్ అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి వాటర్ బాడీస్ ఉన్న దగ్గర పెరిగే చెట్లు. సో అవి మనకి ఎక్కువ ఎక్కడ కనపడతాయి అంటే గోదావరి మరియు కృష్ణా డెల్టాస్లో కనపడతాయి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది కాకినాడకి 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉంటాయండి. కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీలో మనకి ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి కనపడతాయి. సో మనకి కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. ఇవి వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. గోదావరి మరియు కృష్ణా డెల్టాస్లో ఇవి పెరుగుతాయండి. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ ప్రిలివెంట్ ఇన్ ది రీజన్స్ నియర్ ది కోస్ట్ ఆఫ్ నెల్లూరు, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్? నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో ఏ నేలలు వ్యాప్తి చెంది ఉంటాయి అని అడుగుతున్నారండి. సో బ్లాక్ కాటన్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, శాండీ సాయిల్స్ మరియు లేటరైట్ సాయిల్స్. నెల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు మరియు లాటరైట్ నేలలు. మనకు మెయిన్గా కోస్టల్ రీజియన్స్లో మనకి నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 కోస్టల్ ఏరియాస్లో ఎలాంటి టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది అంటే లేటరైట్ సాయిల్ ఉంటుందండి. ఇది మనకి రెడ్ అండ్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. ఈ లేటరైట్ సాయిల్ అనేది రెడ్ మరియు బ్రౌనిష్ కలర్లో ఉంటుందండి. సో మనకి దీంట్లో మనకి ఎక్కువగా పంటలు అనేవి పండవు, ఇన్ఫర్టైల్ ల్యాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి ఎక్కువగా ఐరన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినియం. సో మనకి ఐరన్ ఆక్సైడ్, అల్యూమినియం అని ఈ 2 మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సాయిల్లో. ఇది మనకి ఇన్ఫర్టైల్ సాయిల్ అండి. ఎక్కువగా పంటలు అనేవి పండవు. ఇది మనకి బటర్ లైక్ వెన్నలాగా చాలా మెత్తగా ఉంటుంది. బటర్ లైక్ టెక్స్చర్ when the soil is wet. డ్రైగా ఉన్నప్పుడు వెరీ హార్డ్.
డ్రైగా ఉన్నప్పుడు వెరీ హార్డ్ టు బ్రేక్. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ సాయిల్తోనే బ్రిక్స్ని కూడా తయారు చేస్తారండి. ఇటుకరాళ్ళని కూడా ఇలాంటి టైప్ ఆఫ్ సాయిల్తోనే మనకు తయారు చేస్తారు, లాటరైట్ సాయిల్స్తో. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. 3 ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్, వాట్ ఆర్ దే? కోనసీమ గోదావరి నది యొక్క 3 పాయల మధ్యలో ఉండంగా అవి ఏమిటి అని అడుగుతున్నారు. సో మనకి దీన్నే కేరళ ఆఫ్ ఏపీ అని కూడా పిలుస్తారండి. ఒక ఐలాండ్గా ఫామ్ అవుతుంది. కేరళ ఆఫ్ ఏపీ అని కూడా పిలుస్తారు ఆ ప్లేస్ని. సో మనకి 3 సైడ్స్ వాటర్ ఉంటాయి, 1 సైడ్ మాత్రమే మనకి వే ఉంటుంది రీచ్ అవ్వడానికి. సో మనకి ఏవేవి అంటే గౌతమి, భరద్వాజ, వశిష్ఠ, తుల్య, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, వైనతేయ, గౌతమి అండ్ వశిష్ఠ. ఆ 3 నదులు గోదావరి ఉపనదులకైనా ఆ 3 నదులు ఏంటివి అంటే మనకి గోదావరి, వశిష్ఠ మరియు వైనతేయ అండి. సో మనకి మెయిన్గా ఫస్ట్ వశిష్ఠ నది ఇక్కడ రాస్తున్నాను. సో మనకి వశిష్ఠ అనేది వెస్టర్న్ బ్రాంచ్గా ఉంటుందండి. సో మనకి వైనతేయ అనేది వెస్టర్న్లోనే స్ప్లిట్ అవుతుంది. సో గౌతమి అనేది మనకి ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది. సో మనకి 3 కలిపి కోనసీమలో ఈ 3 ఉపనదులు అనేవి ఉంటాయండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ సదరన్ స్టేట్ డస్ నాట్ షేర్ ఎ బార్డర్ విత్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకొని దక్షిణాది రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో మనకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ అండి. సో మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 సదరన్ స్టేట్స్ కిందికి వస్తాయి. మహారాష్ట్ర మనకి సదరన్ స్టేట్ కిందికి రాదు. సో మనకి కర్ణాటక ఏపీ బార్డర్గా ఉంటుంది, తమిళనాడు కూడా ఏపీ బార్డర్గా ఉంటుంది. మహారాష్ట్ర మనకి ఏపీ బార్డర్ని పంచుకోదండి, కేరళ కూడా పంచుకోదు. సౌతర్న్ స్టేట్స్ అని అడిగినారు కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 కేరళ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఏపీ స్టేట్తో బార్డర్ పంచుకునేది ఏది అంటే కేరళ అండి. ఏవేవి మనకి బార్డర్ పంచుకుంటాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్తో అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఏవేవి పంచుకుంటాయి బార్డర్ అంటే మనకి ఒడిస్సా పంచుకుంటుందండి, తెలంగాణ పంచుకుంటుంది, సో మనకి ఆప్షన్ నెంబర్ 3 చూసుకుంటే ఛత్తీస్గఢ్ పంచుకుంటుంది, మరి ఇంకొకటి తమిళనాడు పంచుకుంటుంది, కర్ణాటక పంచుకుంటుంది, సో మనకి ఇక్కడ లేనిది ఏది కేరళ మనకి పంచుకోదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనేది అడుగుతున్నారండి. సో మనకి హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ రాయలసీమ అంటే మొత్తం మనకి 8 జిల్లాలు ఉన్నాయండి. ఆ 8 జిల్లాలు ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మరి 8 డిస్ట్రిక్ట్స్ ఏవో చూద్దామండి. సో మొట్టమొదటిగా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, ఇక్కడ చూసుకుంటే చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, తిరుపతి, కర్నూల్, నంద్యాల. సో మనకు ఇవి ఈ 8 జిల్లాలు మనకి రాయలసీమ రీజియన్ కిందికి వస్తాయండి. ఈ 8 జిల్లాలు. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము.
వెన్ వాజ్ ద ఆంధ్ర లీడర్ హూ వాజ్ సెంటెన్స్డ్ టు 14 years of imprisonment in the connection with Kakinada bomb case and subsequently transported to the cellular jail in Andaman Islands? కాకినాడ బాంబు కేసులో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడి అండమాన్ దీవుల్లో సెల్యులార్ జైలుకు తరలింపబడిన ఆంధ్ర నాయకుడు ఎవరు అని అడుగుతున్నారండి. సో మనం చూసుకుంటే గౌతు మల్లదొర, కొప్పెల కృష్ణారావు, ప్రతివాది భయంకరాచారి, వావిళ్ళ గోపాలకృష్ణయ్య. సో మనకి 14 ఏళ్ల జైలు శిక్ష ఎవరికి పడింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏ కేసులో పడింది అంటే కాకినాడ బాంబు కేసులో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడిన తర్వాత ఆయనని అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్న సెల్యులార్ జైలుకి పంపించడం జరిగిందండి. ఆయన ఎవరో కాదు, ప్రతివాది భయంకరాచారి గారు. సో మనకి ప్రతివాది భయంకరాచారి గారిని మనకి పంపించడం జరిగిందండి జైలుకి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వాట్ డస్ ది విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్? విలాస తామ్ర శాసనం దేని గురించి వివరిస్తున్నది అని అడుగుతున్నారు. సో ద విక్టరీస్ ఆఫ్ క్వీన్ రుద్రమదేవి, ద విక్టరీస్ ఆఫ్ గణపతి దేవ, ద కండిషన్స్ ఫాలోయింగ్ ది ఫాల్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్, నన్ ఆఫ్ ది అబో. సో మనకి ఈ విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేది దేని గురించి తెలుపుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో మనకి ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేపించారు అనే డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో దీన్ని వేపించింది ఎవరు అంటే ప్రోలయ నాయక. దీన్ని 1330లో ఈ ఇన్స్క్రిప్షన్ని వేపించారండి. ఈ ఇన్స్క్రిప్షన్లో ఏమి ఉంది అంటే మనకి కాకతీయ సామ్రాజ్యం ఎలా కూలిపోతూ ఉందో దాని గురించి, పతనం ఎలా ఉంది, పతనం అయ్యేటప్పుడు పరిస్థితులు, వాటి గురించి తెలుపుతుందండి ఇన్స్క్రిప్షన్, ఈ శాసనం అనేది. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కాకతీయ రాజ్య పతనానంతరం పరిస్థితులు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ వాజ్ ద ప్రాస్టిట్యూషన్ ట్యాక్స్ లెవెల్డ్ ఇన్ ది విజయనగర ఎంపైర్ కాల్డ్? విజయనగర సామ్రాజ్యంలో విధించే వేశ్య వృత్తి పన్నుని ఏమని పిలిచేవారు అని అడుగుతున్నారండి. సో మనకి విజయనగర ఎంపైర్లో ఎక్కువ ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేసేవాళ్ళండి. ట్యాక్సెస్ అనేవి హై ట్యాక్సెస్ వర్ కలెక్టెడ్ డ్యూరింగ్ high taxes were collected during Vijayanagara period. ఎక్కువ ట్యాక్సెస్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళండి. ఈ విజయనగర ఎంపైర్ని ఎవరు స్థాపించారు అంటే హరిహర రాయ మరియు బుక్కరాయ దీన్ని స్థాపించడం జరిగిందండి. ఎప్పుడు అంటే 1336లో స్థాపించారండి. ఆ వేశ్యలకు వేసే పన్ను పేరు ఏంటి అంటే కళ్ళు విత ట్యాక్స్ అని పిలుస్తామండి. కళ్ళు విత ట్యాక్స్ అని పిలిచేవారు వేశ్యలకు వేసే పన్నుని. సో మరి ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. సో హూ ఆథర్ ది వర్క్ బృహత్ కథ డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్? శాతవాహనుల కాలం నాటి బృహత్ కథ గ్రంథాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ చూసుకుంటే హలా, శర్వవర్మ, గుణాంద్య, శ్రీనాథ. ఎవరు మనకు ఈ బృహత్ కథ అని రచించారు అంటే గుణాంద్యుడు రచించడం జరిగిందండి. ఈయన మనకి వన్ ఆఫ్ ద మినిస్టర్. ఎప్పుడు ఈయన మినిస్టర్ శాతవాహనుల రాజ్యంలో హలుడు పరిపాలించే టైంలో ఈయన వన్ ఆఫ్ ద మినిస్టర్గా కూడా ఉన్నాడండి. గుణాంద్యుడు మనకి బృహత్ కథని రచించడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ డిడ్ ది గజపతి కింగ్స్ బిలాంగ్? గజపతి రాజులు కింది ఏ ప్రాంతానికి చెందినవారు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ చూసుకుంటే కళింగ, గరుడ, కర్మరూప, అలాగే సింహల.
ఏ రాజ్యానికి సంబంధించిన వారు ఈ గజపతి రాజులు అంటే కళింగ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళండి ఈ గజపతి రాజులు. సో మనకి కళింగ రాజ్యానికి కళింగ ఎంపైర్కి ఎంబ్లంగా ఉండింది ఏంటి అంటే ఎలిఫెంట్స్ అండి. మనం నిన్న చోళులకి టైగర్ అనేది ఉండేది అని చెప్పుకున్నామండి. చోళాస్కి టైగరు, మరి కళింగాస్కి ఏది అంటే ఎలిఫెంట్స్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Which of the following statements regarding the Battle of Bobili, a prominent event in the history of Andhra Pradesh, is incorrect? The battle took place on January 24th, 1757. It was fought between the rulers of Vijayanagara Principality and the rulers of the Bobili Principality. The rulers of Bobili Principality, in alliance with the French forces, waged war against the rulers of the Vijayanagara Principality. The Vijayanagara Principality under the Pashupati Vijayaраమరాజు assigned with the Bobili Principality represented by the తాండ్ర పాపారాయుడు అండ్ గోపాలకృష్ణ రంగారావు. మరి తెలుగులో చూసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం అయినటువంటి బొబ్బిలి యుద్ధం విషయంలో కింద ఇవ్వబడిన వాటిలో సరైనది కానిది ఏది అని అడుగుతున్నారు. 1757 జనవరిన 24న యుద్ధం జరిగినది. విజయనగర సంస్థాన రాజు మరియు బొబ్బిలి సంస్థాన రాజులకు మధ్య జరిగినది. బొబ్బిలి సంస్థాన రాజు ఫ్రెంచ్ సైన్యంతో సంయుక్తంగా కలిసి విజయనగర సంస్థాన రాజుతో యుద్ధం చేశారు. బొబ్బిలి సంస్థాన రాజు తాండ్ర పాపారాయుడు గోపాలకృష్ణ రంగారావును విజయనగర సంస్థానపు పసుపులేటి విజయరామరాజు గారు వశపరుచుకున్నారు అని చెప్తున్నారండి. సో మనకి దీనిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ద రూలర్స్ ఆఫ్ బొబ్బిలి ప్రిన్సిపాలిటీ అనే వాళ్ళు ఫ్రెంచ్ ఫోర్సెస్ తో అలయన్స్ అయ్యి చేశారు అనేది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ చూద్దాము. విచ్ పీరియాడికల్ డిడ్ కందుకూరి వీరేశ్వరలింగం పంతులు లాంచ్ టు ప్రోపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్రహ్మో సమాజ్ ఇన్ ఆంధ్ర రీజియన్? బ్రహ్మ సమాజ్ సిద్ధాంతాలను ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడానికి కందుకూరి వీరేశ్వరలింగం పంతులు గారు ప్రారంభించిన పత్రిక ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే సత్యదూత, వివేకవర్ధిని. సో మనకి దేన్ని మొదలు పెట్టారు, ఏ పత్రికను మొదలు పెట్టారు అంటే వివేకవర్ధిని మొదలు పెట్టడం జరిగిందండి. ఈ వివేకవర్ధిని అనేది ఏంటంటే ఒక సోషల్ మ్యాగజైన్ అండి. ఇది ఒక సోషల్ మ్యాగజైన్. దీనిలో మనకి సోషల్ రిఫార్మ్స్ గురించి, అలాగే మనకి క్యాస్ట్ సిస్టమ్, విడో రీమ్యారేజెస్, దాంతో పాటు ఎడ్యుకేషన్, ఇండియన్స్ యొక్క ఎడ్యుకేషన్ గురించి కూడా ఈ సోషల్ మ్యాగజైన్ లో వచ్చేదండి. సో వివేకవర్ధిని అనేది ఒక సోషల్ మ్యాగజైన్. అది మనకి కందుకూరి వీరేశ్వరలింగం పంతులు గారు బ్రహ్మో సమాజ్ లోని దాని ప్రిన్సిపల్ నుంచి తయారు చేయబడినదండి ఇది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. హూ వాస్ ద తెలుగు ఫిగర్ హూ వర్క్డ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రామకృష్ణ మిషన్ అడాప్టింగ్ ది మోటో ఆఫ్ మానవ సేవే మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ ద సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో రామకృష్ణ మిషన్ ప్రభావంతో పనిచేసిన తెలుగు వారు ఎవరు అని అడుగుతున్నారండి. సో మరి ఆప్షన్ చూసుకుంటే వీరేశలింగం, జి హరిసర్వోత్తమరావు, రఘుపతి వెంకటరమణ, నన్ ఆఫ్ ది అబో. సో మనకి ఎవరు వచ్చారు అనేది ఎవరు మనకి ఎవరు ఆ మోటోతో ఆంధ్రాలోని ఏ లీడర్ ఆ మోటోతో వర్క్ చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. రఘుపతి వెంకటరత్నం గారు మానవ సేవే మాధవ సేవ అనే రామకృష్ణ మిషన్ మోటోతో పనిచేయడం అనేది జరిగిందండి. క్వశ్చన్ చూసేద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చైర్పర్సన్స్ అపాయింటెడ్ బై ది గవర్నర్ అండ్ రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్? ఏ కింది చైర్మన్లను గవర్నర్ నియమిస్తే ప్రెసిడెంట్ రాష్ట్రపతి తొలగిస్తారు అని అడుగుతున్నారు. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1 and 2, నన్ ఆఫ్ ది అబౌవ్. మనకి గవర్నర్ అపాయింట్ చేసేది ఎవరిని అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని గవర్నర్ అపాయింట్ చేస్తే ప్రెసిడెంట్ అనేవారు రిమూవ్ చేస్తారండి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అంతే అండి. ఆప్షన్ నెంబర్ 1 and 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. అండర్ విచ్ యాక్ట్ ది ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ స్టేట్యూరీ బాడీ? ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఏ చట్టం కింద ఏర్పాటు చేయబడిన ఒక శాసనబద్ధమైన సంస్థగా ఉండేను అని అడుగుతున్నారు.
సో మనకి ఈ ఉమెన్స్ కమిషన్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు అంటే టు ఇంప్రూవ్ ద ఉమెన్స్ స్టేటస్, టు ఇంప్రూవ్ ది ఉమెన్స్ స్టేటస్. Improve the conditions of women's and to protect అండి, and to protect women's in unfair conditions. సో ఇది మనకి ఎప్పుడు క్రియేట్ అయ్యింది అంటే ఉమెన్స్ కమిషన్ యాక్ట్ 1998లో క్రియేట్ అయిందండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ఇన్ ది స్టేట్ యాక్ట్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదవి కాలం ఎంత రాష్ట్ర చట్టంలో వేరే విధంగా పేర్కొనకపోతే, బేసిక్ గా మనకి వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని అడుగుతున్నారు. స్పెసిఫిక్ గా ఏజ్ మెన్షన్ చేయకపోతే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఏజ్ అని అడుగుతున్నారండి. ఆప్షన్ చూసుకుంటే 5 years or 60 years of age, 6 years or 62 years of age, 4 years or 55 years of age, 6 years or 65 years of age అండి. సో మనకి ఎంత ఏజ్ ఉండాలి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి అంటే 6 years మరియు 65 years ఆఫ్ ఏజ్ అండి. 6 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది, 65 సంవత్సరాలు దాటి ఉండాలి. సో who were the first 4 chief ministers to serve consequently for the state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా పనిచేసిన తొలి 4 ముఖ్యమంత్రులు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవ, బెజవాడ గోపాలరెడ్డి, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవారెడ్డి, దామోదరం సంజీవయ్య, జనగం వెంగళరావు, భవనం వెంకటరమణ. సో మరి థర్డ్ ఆప్షన్ చూసుకుంటే నీలం సంజీవారెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందం రెడ్డి, పివి నరసింహారావు, టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవారెడ్డి, దామోదరం సంజీవయ్య అండి. సో మరి ఫస్ట్ 4 చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్ర అని అడగడం లేదు, ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నారు కాబట్టి మొట్టమొదటిగా చీఫ్ మినిస్టర్ అయింది నీలం సంజీవారెడ్డి గారు అండి. 1956 నుంచి 60 వరకు ఉన్నారు ఆయన. దాని తర్వాత దామోదరం గారు వచ్చారు, 1960 నుంచి 62 వరకు ఉన్నారు దామోదరం సంజీవయ్య గారు. కాసు బ్రహ్మానందం రెడ్డి గారు 1962 నుంచి 64 వరకు ఈయన చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు. దాని తర్వాత మనకి పివి నరసింహారావు గారు 1964 నుంచి 71 వరకు చీఫ్ మినిస్టర్ గా పనిచేయడం అనేది జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. హూ లాంచ్డ్ ది భారత్ చైతన్య యువజన పార్టీ ఆన్ July 2024, 2023 with the intentions of contesting the elections in the Andhra Pradesh? 2023 జూలై 24న భారత చైతన్య యువజన పార్టీ బీసీవైను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. బోడే రామచంద్ర యాదవ్, శివరామకృష్ణ, అడ్డ శ్రీనివాసరావు, కారంగం కళ్యాణ్ అండి. ఎవరు మనకి ఈ పార్టీని పెట్టారు, ఏ పార్టీ అంటే అది భారత చైతన్య యువజన పార్టీ అంటే బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టడం జరిగిందండి. దీని పార్టీ ఆఫీస్ మనకి గుంటూరులో ఉంది, ఉందండి. ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వాట్ ఈస్ ద మాక్సిమం ఏజ్ రిక్వైర్డ్ టు కంటెస్ట్ ఫర్ ది సీట్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్? శాసన మండలికి పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత అని అడుగుతున్నారు. సో 25 years, 30 years, 35 years అండ్ నో ఏజ్ లిమిట్. మనకి ఎంత మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 35 years ఉండాలండి. లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేయాలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కి. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ డస్ నాట్ ఎలెక్ట్ ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? గ్రాడ్యుయేట్స్, టీచర్స్, లోకల్ బాడీస్ అండ్ ది గవర్నర్. సో మనకి గవర్నర్ అనే వ్యక్తి మనకి కేవలం నామినేట్ చేస్తారండి, ఎలెక్ట్ చేయడు. గవర్నర్ వర్క్ ఏంటంటే టు నామినేట్
టు నామినేట్ ది లోకల్ బాడీస్. సారీ, ఓకే. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. హూ ఇస్ ద డి ఫ్యాక్టో రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ స్టేట్? రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు అని అడుగుతున్నారంటే రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే మనకి గవర్నర్, చీఫ్ మినిస్టర్, అసెంబ్లీ స్పీకర్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఎవరు అంటే మనకి రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు హెడ్ అంటే మనకి చీఫ్ మినిస్టరే హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ఉంటారు, ముఖ్యమంత్రి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అండర్ విచ్ ఆర్టికల్ ఈస్ ది చీఫ్ మినిస్టర్ అపాయింటెడ్? ముఖ్యమంత్రి ఏ ఆర్టికల్ ప్రకారంగా నియమితులు అవుతారు అని అడుగుతున్నారు. ఆర్టికల్స్ 161, 164, 166 మరియు 168. ఏ ఆర్టికల్ ద్వారా మనకు ముఖ్యమంత్రి అనేది నియమితులు అవుతారు అంటే ఆర్టికల్ నెంబర్ 168 అండి. గవర్నరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు చీఫ్ మినిస్టర్ కి. సో గవర్నర్ చేత చీఫ్ మినిస్టర్ అనేవారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవికి సంతకం చేస్తారు. దాని తర్వాత మంత్రులు, మినిస్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆర్టికల్ నెంబర్ 168 ప్రకారం అండి. హౌ మెనీ అసెంబ్లీ మెంబర్స్ వేర్ దేర్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ఏపీ ప్లస్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉండేవి అని అడుగుతున్నారు. మన ఆప్షన్ చూసుకుంటే 175, 195, 294 అండ్ 298. ఎన్ని ఉండేవి అంటే మనకి మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు అనేవి ఉన్నాయండి. దాని తర్వాత మనకి ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీ అండ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీకి మనకు 175 సీట్లు అనేవి వచ్చాయి. తెలంగాణకి మనకి 119 సీట్లు అనేవి రావడం జరిగిందండి. ఆప్షన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రైమరీ సెక్టార్? కింది వాటిలో ప్రాథమిక రంగంలో ఇమిడి ఉండేవి ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుందాం. క్రాప్స్, లైఫ్ స్టాక్స్, ఫారెస్ట్ రిసోర్సెస్, ఫిషరీ అండ్ ఆల్ ది అబోవ్. పంటలు, పశు సంపద, అటవీ సంపద మరియు మత్స్య పరిశ్రమ, పైవన్నీ. సో మనకి ప్రైమరీ సెక్టర్ కిందికి వచ్చేవి ఏంటివంటే క్రాప్స్ వస్తాయి, పశు సంపద అంటే లైఫ్ స్టాక్స్, ఫారెస్ట్ రిసోర్సెస్, ఫిషరీ అన్నీ వస్తాయి. కాబట్టి మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. Which symbol did Andhra Bank use to represent intelligence and friendliness in the banking? బ్యాంకింగ్ లో తెలివితేటలు మరియు స్నేహభావాన్ని ప్రతీకగా ఆంధ్రా బ్యాంకు ఏ చిహ్నాన్ని ఉపయోగించినది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ స్క్వెరల్, కైట్, డాల్ఫిన్ మరియు టైగర్ అండి. సో మనకి డాల్ఫిన్ అనే సింబల్ ని యూజ్ చేసేవాళ్ళు. డాల్ఫిన్ అనేది చాలా ఇంటెలిజెంట్ మరియు ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి డాల్ఫిన్ ని వాళ్ళు ఒక సింబల్ గా తీసుకున్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. Which of the following operating in Andhra Pradesh serve as a major rural bank following the mergers up to 2025? 2025 నాటికి విలీనం తర్వాత ఆంధ్రలో పనిచేస్తున్న కింది వాటిలో ఏది ప్రధాన గ్రామీణ బ్యాంకుగా ఉండెను అని అడుగుతున్నారండి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అండి. ఏది మనకు విలీనం తర్వాత మెర్జ్ అయిన తర్వాత ప్రైమరీ బ్యాంక్ గా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది ప్రైమరీ బ్యాంక్ గా ఉందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఎప్పుడు మెర్జ్ చేసి ఇది ప్రైమరీ బ్యాంక్ గా మారింది అంటే మార్చ్ 5, 2025లో ఇది ప్రైమరీ బ్యాంక్ గా మారిందండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ లెవెల్డ్ ఆన్ గూడ్స్? వస్తువులపై విధించే పన్ను ఏ రకమైన పన్నుగా పిలుస్తారు అని అడుగుతున్నారండి. ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మరియు డైరెక్ట్ ట్యాక్స్ అండి. గూడ్స్ మీద మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుందండి. ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏది అంటే మొట్టమొదటిగా జిఎస్టీ అనేది గూడ్స్ మీద ఉంటుంది. దాని తర్వాత మనకి వ్యాట్ అనేది మనకి ఉంటుందండి. మూడవది ఏంటి అంటే సేల్స్ ట్యాక్స్. సో మనకి జిఎస్టీ, వ్యాట్ మరియు సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తాయండి. ఇవన్నీ మనకి గూడ్స్ మీద పడతాయి, గూడ్స్ మీద పన్నులాగా పడతాయి కాబట్టి పరోక్ష పన్ను ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ విచ్ స్పాట్ డిడ్ జే పిచ్చయ్య యాజ్ ఎ నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్ ది అర్జున అవార్డ్ ఫర్ బ్రింగింగ్ అప్ అబౌట్ ది రెవల్యూషనరీ చేంజెస్? ఆంధ్రప్రదేశ్లో జన్మించిన జే పిచ్చయ్య ఏ క్రీడలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొని వచ్చిన
అర్జున్ అవార్డు అందుకున్నారు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్ చూసుకుంటే హాకీ, క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్. సో దేనికి మనకి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చారు ఏ స్పోర్ట్ ద్వారా అంటే మనకి బాల్ బ్యాడ్మింటన్ ద్వారా ఆయన రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఆయనకి అర్జున అవార్డు అనేది కూడా రావడం జరిగిందండి. ఈయనకి అర్జున అవార్డు అనేది ఎప్పుడు వచ్చిందంటే 1971లో అర్జున అవార్డు అనేది రావడం జరిగింది. హీ వాజ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు గెట్ అర్జున అవార్డ్ ఇన్ ది బాల్ బ్యాడ్మింటన్ ఫీల్డ్. ఫస్ట్ పర్సన్ టు గెట్ నేషనల్ అవార్డ్. సో ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. బాల్ బ్యాడ్మింటన్ లో ఈయనకి అవార్డు రావడం జరిగింది, అర్జున అవార్డు. ఎందుకంటే బాల్ బ్యాడ్మింటన్ లో కొన్ని రెవల్యూషనరీ చేంజెస్, విప్లవాత్మకమైన చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగిందండి ఆయన. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేడియం ఇన్ విశాఖపట్నం సర్వ్స్ యాజ్ ద ప్రైమరీ వెన్యూ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఈవెంట్స్. విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకి ప్రధాన వేదికగా ఉండే స్టేడియం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే రాజీవ్ గాంధీ స్టేడియం, నెహ్రూ స్టేడియం, వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం అండి. ఏది మనకి ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగడానికి కానీ చూడడానికి కానీ ఉండేది విశాఖపట్నంలో అంటే ఆప్షన్ నెంబర్ 3 వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం అండి. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. Which of the following is the shadow puppetry tradition of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో నీడ బొమ్మల నాటక సాంప్రదాయం ఏది అని అడుగుతున్నారు. పేర్ని, లంబాడి, పపెట్రీ మరియు కూచిపూడి అండి. ఏది మనకి షో పపెట్రీ అంటే తోలు బొమ్మల ఆట అని చెప్పుకుంటాము. సో అదేంటి అంటే పపెట్రీ అండి. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. Which gas is most abundant in the Earth's atmosphere? భూమి వాతావరణంలో ఏ వాయువు అత్యధికంగా ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గన్ మరియు హైడ్రోజన్ అండి. ఎక్కువగా ఉండింది మనకి ఏది అంటే అట్మాస్ఫియర్లో నైట్రోజన్ గ్యాస్ మనకి ఎక్కువగా ఉంటుందండి. N3 మనకి ఆల్మోస్ట్ 82% నైట్రోజన్ గ్యాసే ఉంటుంది ఎత్తులో. వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్? అన్ని జీవుల ప్రాథమిక యూనిటీ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే మనకి ప్రోటీన్, సెల్, ఆర్గనల్ మరియు టిష్యూ అండి. ప్రోటీన్, కణము, కణాంగం మరియు కణజాలం. ఏది అనేది ప్రైమరీ లివింగ్ ఆర్గానిజం అండి. ఏ లివింగ్ ఆర్గానిజంలో అయినా ప్రైమరీ యూనిట్ ఏంటి అనేది అడుగుతున్నారు. ప్రైమరీ యూనిట్ ఏది అంటే మనకి కణము. కణం నుంచే మనకి ఇవన్నీ తయారవుతూ వస్తాయి కాబట్టి సెల్ అనేది ప్రైమరీ యూనిట్ అండి. సెల్ ఈస్ ద ప్రైమరీ యూనిట్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ది ఎర్త్. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్? ఓజోన్ యొక్క రసాయన ఫార్ములా ఏంది అని అడుగుతున్నారు. O2 అంటే ఆక్సిజన్, O3, O మరియు HO4. ఏంటి అంటే మనకి O3 అనేది ఓజోన్ యొక్క కెమికల్ ఫార్ములా అండి. వాట్ ఈస్ ద ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ విత్ ఎయిమ్ ఆఫ్ promoting and monitoring personal hygiene among the students across the government and private educational institutions in the state? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అయినటువంటి వాటిలో విద్యార్థులకి వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు పర్యవేక్షించడం లక్ష్యంగా ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ఏది అని అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ మధ్యలో పర్సనల్ హైజీన్ అంటే మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి స్కూల్కి, వాళ్ళ హైజీన్ వాళ్ళు మెయింటైన్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక మంచి ఇన్నోవేటివ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ ఇన్నోవేటివ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఆప్షన్స్ చూసుకుంటే అందరిలో పరిశుభ్రత, స్కూల్ క్లీన్లీనెస్, స్వచ్ఛ విద్యార్థి క్లీన్ స్టూడెంట్, ముస్తాబు గ్రూమింగ్. అందరిలో పరిశుభ్రత, పాఠశాల శుభ్రత, స్వచ్ఛ విద్యార్థి మరియు ముస్తాబు. సో మనకి సెల్ఫ్ గ్రూమింగ్ గురించి చెప్పారు కాబట్టి ముస్తాబు అనే ఈ
ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. స్టూడెంట్స్ అందరూ మంచిగా రెడీ అయ్యి స్కూల్స్ లో అటెండ్ అవ్వాలి అన్న ఒక మెయిన్ రీజన్ తో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ముస్తాబు అనే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ స్కూల్స్ లో. According to the district-wise estimations for the 25-26 financial year, which district ranks first with GSDP of rupees 1.61 lakh crores? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలకు అంచనా ప్రకారం 1.6 లక్షల కోట్ల జిఎస్డిపితో ఏ జిల్లా అగ్రస్థానంలో కలదు అని అడుగుతున్నారు. సో మనకు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన స్టేట్ ఏది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. ప్రీవియస్ పేపర్స్ లో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 2 విశాఖపట్నం జిల్లా. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్ వాట్ నేమ్ హ్యాస్ ఇట్ బీన్ డిసైడెడ్ టు అండర్టేక్ డెవలప్మెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ టు సూన్ ప్రొవైడ్ అర్బన్ స్టైల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సివిల్ సర్వీసెస్ ఇన్ 358 గ్రామ పంచాయతీస్ అక్రాస్ ది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని 358 గ్రామ పంచాయతీల్లో త్వరలో పట్టణ తరహా పరిపాలన, మౌలిక సదుపాయాలు మరియు పౌర సేవలను అందించడమే ఏ పేరుతో పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించినది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే రూబన్ పంచాయత్, గ్రేటర్ పంచాయత్, పంచాయతీ ఆకాష్, నక్షత్ర పంచాయత్. ఆ పేరు ఏంటి అనేది. సో మనకి విలేజెస్ కూడా ఎన్ని విలేజెస్ అంటే మొత్తం 358 గ్రామాల్ని కూడా అర్బన్ స్టైల్ అంటే రూరల్ ఏరియాలలో ఎలా మంచి రోడ్స్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఇలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా ఈ 358 గ్రామాలకు కూడా అలా రోడ్లు, స్ట్రీట్ లైట్స్, వాటర్ ఫెసిలిటీ అన్ని రావాలి అన్న ఒక ఉద్దేశంతో మనకి ఏ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే రూఅర్బన్ పంచాయత్ అండి. సో రూఅర్బన్ పంచాయతీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Which festival launched in January 2026 aims to showcase the culture and culinary of heritage of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక పాక వారసత్వాన్ని ప్రదర్శించడానికి జనవరి 26లో ప్రారంభించిన ఫెస్టివల్ ఏది అని అడుగుతున్నారు. సో ఏపీ టూరిజం ఎక్స్పో, అమరావతి ఆవకాయ ఫెస్టివల్, నవాంధ్ర సంబరాలు, హెరిటేజ్ ఉత్సవం. సో ఏ ఫెస్టివల్ని స్టార్ట్ చేసినారు అంటే అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అండి. ఈ అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అంటే ఏంటి అంటే ఆవకాయ అనేది ఒక మ్యాంగో పికిల్. ఇది మన ఏపీని డెనోట్ చేస్తుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఆవకాయ అనేది ఏపీ స్టేట్కి సంబంధించింది కాబట్టి ఆ పేరుని పెట్టడం జరిగిందండి. ఈ ఫెస్టివల్లో మనకి మెయిన్గా ఏపీ ఫుడ్ గురించి, హెరిటేజ్ ఆఫ్ ఏపీ, అలాగే మనకి మూవీస్, ఏపీలో వచ్చిన మూవీస్, వాటి కల్చర్, మూవీ కల్చర్స్ గురించి, అలాగే మనకి సీనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ట్రిబ్యూట్ అనేది కూడా జరుగుతుందండి ఈ అమరావతి ఆవకాయ ఫెస్టివల్లో. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. విత్ విచ్ ఇన్నోవేటివ్ ఈజ్ ది స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లింక్డ్? ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ దేనితో అనుసంధానం చేయబడినది అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే వికసిత భారత్ మిషన్, గ్రేట్ ఎనర్జీ కమిషన్, మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా. దేనికి మనకి ఇంటర్లింక్ అయి ఉంది ఈ స్వర్ణాంధ్ర 2047 అనేది విజన్ 2047 అనేది ఏ దానికి సెట్ అయి ఉంది, ఇంటర్లింక్ అయి ఉందంటే వికసిత భారత్ మిషన్ కింద ఇంటర్లింక్ అయ్యిందండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నేషనల్ వాటర్వేస్ 104 NW104 is planned to extend from approximately 232 kilometers across the states of Karnataka, Andhra Pradesh and Telangana along with which river? ఏ రివర్తో ఈ జలమార్గాలని ఎంతవరకు అంటే 235 కిలోమీటర్ల వరకు పెంచుకోతున్నారు. అది ఏ నది మీద ఈ జలమార్గాలని పెంచుతున్నారు అనేది తెలుసుకుందామండి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు కావేరి. ఏ నది మార్గాన పెడుతున్నారు అంటే ఇవి తుంగభద్ర నది మీద ఈ జలమార్గమైన 104ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో సుమారుగా ఈ 3 రాష్ట్రాలు ఇంటర్లింక్ చేస్తూ 232 కిలోమీటర్ల మేరకు ఈ నేషనల్ వాటర్ వేని ఎక్స్టెండ్ చేయబోతున్నారండి. అది ఏ రివర్ మీద అంటే తుంగభద్ర రివర్ మీద. సో ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ ఇంటర్ మోడల్ బస్ టర్మినల్ కరెంట్లీ బీయింగ్ కన్స్ట్రక్టెడ్? ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఇంటర్ మోడల్
బస్ టర్మినల్ నిర్మించబడుతున్నది అని అడుగుతున్నారండి. సో తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం మరియు విజయవాడ ఎక్కడ ఇంటర్ మోడల్ బస్ టర్మినల్ నిర్మిస్తున్నారు అంటే మనకి తిరుపతి జిల్లాలో అండి. తిరుపతి జిల్లాలో ఈ బస్ టర్మినల్ అనేది నిర్మిస్తున్నారు. ఎంత వ్యయంతో నిర్మిస్తున్నారు అంటే దాదాపు 470 కోట్ల నుంచి 500 కోట్లు. సో మనకి 470 to 500 crores తో ఈ బస్ టర్మినల్ అనేది నిర్మిస్తున్నారండి. దీనికి మనకి దాదాపు 97 బస్సు ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయండి. ప్లాట్ఫామ్స్ అనేవి 97 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్ లో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే వారికి ఇలాంటి ప్యాసింజర్స్ కి డ్రాప్ చేయడానికి అలా మనకి ఇంటర్ సిటీలో తిరగడానికి బస్సెస్ అనేవి చేస్తున్నారు. బస్ టర్మినల్ అనేది మనకి 470 నుంచి 500 కోట్లతో బస్ టర్మినల్ కూడా కడుతున్నారండి. ఇది ఏపీఆర్టీసీకి సంబంధించిన ప్రాజెక్ట్ అండి. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఆప్షన్ నెంబర్ 1 is the correct answer. Which app was launched by the Andhra Pradesh Police Department to manage crowd control during 12 days Godavari Mahapushkaralu in 2027, scheduled to take place from June 26 to July 7, 2027. సో మనకి పుష్కరాలు అనేవి జరగబోతున్నాయండి, గోదావరి పుష్కరాలు. ఈ గోదావరి పుష్కరాల కోసం పోలీస్ వాళ్ళు ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ యాప్ అనేది ఎందుకంటే మనకి దాదాపు 5 నుంచి 10 కోట్ల మంది ప్రజలు అనేవారు ఈ పుష్కర స్నానం చేయడానికి వస్తారండి. అప్పుడు తొక్కిసలాటని అవాయిడ్ చేయడం కోసము ఒక యాప్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఏఐ బేస్డ్ యాప్ అండి అది. ఈ ఏఐ బేస్డ్ యాప్ ద్వారా ఏమవుతుందంటే ఎక్కడ స్పెసిఫిక్గా ఏ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఏ పాయింట్ ఆఫ్ గేట్లో మనకి ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు అనేది యాప్ డిటెక్ట్ చేసి పోలీసులకి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హై టెక్నాలజీ అనేది పోలీసెస్ యూజ్ చేసి తొక్కిసలాటని అవాయిడ్ చేస్తారు. ఎవరికి ప్రాణ నష్టం కలగకుండా ఈ యాప్ ద్వారా పోలీసెస్ అనేవాళ్ళు స్మార్ట్గా అందరినీ ఒక లైన్లో నిల్చోబెట్టడానికి ప్రయత్నించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతారండి. సో మనకి యాప్ ఏంటి అనేది చూద్దాము. యోగి, సూర్య, సరం మరియు అస్త్రం. సో మనకి ఈ యాప్ పేరు ఏంటి అంటే అస్త్రం అండి. ఎక్కడ హై ట్రాఫిక్ ఉండేది అనేది డిటెక్ట్ చేసి మనకి పోలీసెస్ కి చూపిస్తుంది. సో అస్త్రం ఈజ్ ది యాప్ నేమ్. Where did Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu launch the program titled Water Security, the Responsibility Timely Irrigation for the purpose of water conservation? ఆప్షన్స్ చూసుకుందామండి. ఇది ఆప్షన్ తాడిపత్రి, అనంతపురం డిస్టిక్ అనేది ఆప్షన్ అండి. కమలాపురం వైఎస్ఆర్ డిస్టిక్, కుప్పం చిత్తూరు డిస్టిక్ మరియు వెంకటగిరి నెల్లూరు డిస్టిక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటి సంరక్షణ కోసం నీటి బాధ్యత, సకాల సాగునీటి బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో మనకి ఎక్కడ ప్రారంభించారు అన్న డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అంటే తాడిపత్రి, అనంతపురంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇది మనకి ఏప్రిల్ 6వ తేదీ 2026లో స్టార్ట్ చేశారు. తాడిపత్రిలోని యాడికి అనే విలేజ్ లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ని ఇంక్రీజ్ చేయడం కోసం, గ్రౌండ్ లెవెల్ వాటర్ని ప్రొటెక్ట్ చేసి ఉన్న వాటర్ని ఎలా సేవ్ చేయాలి, కరువు లేని రాష్ట్రంగా మనము ఎలా మార్చుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ని అనేది ఇది ఒక ముఖ్య ఉద్దేశం అండి. టు ఇంప్రూవ్ ది గ్రౌండ్ లెవెల్ వాటర్. గ్రౌండ్ లెవెల్ వాటర్ అండి. సో టు అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్. సో మనకి ఒక అవేర్నెస్ కూడా ఇస్తుందండి ఈ ప్రోగ్రాము. ఇది మనకి ఏప్రిల్ 6, 2026లో మొదలు పెట్టడం జరిగింది తాడిపత్రిలో అనంతపురం జిల్లాలో. According to the objectives of Jal Jeevan Mission 2.0 in Andhra Pradesh, by whichever year is every rural household provided with a tap connection. ఆంధ్రప్రదేశ్లోని జల జీవన్ మిషన్ 2.0 లక్ష్యం ప్రకారంగా ఎప్పటికీ ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి. సో మనకి జల్ జీవన్ మిషన్ అనేది 2019లో స్టార్ట్ అవ్వడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే
మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం అండి. సో మనకి ఏపీలో ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది ఏ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేశారు అని అడుగుతున్నారు. సో మనకి 2028 కల్లా ఏపీలో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఇవాల్టి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 10 దాని MCQs అండి. 50 MCQs డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ రేపటి క్లాస్లో మిగతా 50 MCQs అనేవి డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.